వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం ప్రపంచ సంతోష సూచి న్యూస్లో ఉంది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ న్యూస్లో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఫస్ట్ ఎవరిచ్చారో చూద్దాం. దానిలో భాగంగా భారతదేశానికి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ చూద్దాం. దీనిలో భాగంగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అని చెప్పి సంస్థ యునైటెడ్ నేషన్కి సంబంధించి ప్రతి సంవత్సరం ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచ సంతోష సూచికి సంబంధించి దీనిలో భాగంగా భారతదేశం అనేది 126 ర్యాంక్ పొందిందనమాట. 126 అవుట్ ఆఫ్ 143. 143 దేశాలకు గాను భారతదేశం యొక్క ర్యాంకు 126. సో దీనిలో భాగంగా ఏ పారామీటర్స్ని వీళ్ళు తీసుకుంటారు, ఏ పారామీటర్స్ని వీళ్ళు కన్సిడరేషన్ తీసుకుంటారు కనుక 6 పారామీటర్స్ని వీళ్ళు కన్సిడరేషన్లో తీసుకుంటారు. ఇవి ఇంపార్టెంట్. సామాజిక మద్దతు, జీవితకాలం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఫ్రీడమ్, అలాగే జెనరాసిటీ, అవినీతికి దూరంగా, అలాగే దేశ ప్రజల ఆత్మసంతృప్తి. ఈ యొక్క పారామీటర్స్ 6 పారామీటర్స్ ఇంపార్టెంట్. ఈ యొక్క 6 పారామీటర్స్ తీసుకుని భారతదేశానికి సంబంధించి ర్యాంకింగ్ ఇచ్చారు. 126. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో వరుసగా 7వ సంవత్సరం కూడా ఫిన్లాండ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఫిన్లాండ్ ఫస్ట్ పొజిషన్, డెన్మార్క్ సెకండ్ పొజిషన్. ఇవన్నీ నార్డిక్ కంట్రీస్ అంటారు. డెన్మార్క్ సెకండ్, ఐస్లాండ్ థర్డ్ ప్లేస్, 4th ప్లేస్ స్వీడన్, 5th ప్లేస్ ఇజ్రాయెల్, ఇలాగా 10th ప్లేస్ వచ్చేసరికి ఆస్ట్రేలియా. మొత్తం 10 దేశాలకు సంబంధించి ఈ యొక్క డేటా. ఫస్ట్ ర్యాంక్ ఫిన్లాండ్. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇది ఏంటంటే దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇది ఫస్ట్ ర్యాంక్ వస్తుందన్నమాట. సో ఎందుకు యొక్క ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పి ఒక పరిశోధన చేస్తే కనుక దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ బాగుంది, అలాగే వైద్య మెడికల్ ఫెసిలిటీస్ బాగున్నాయి, అలాగే ప్రభుత్వాల మీద వీళ్ళ యొక్క ప్రజలకు ఉన్న నమ్మకం ఉంది. అలాగే చూసుకుంటే కనుక వీళ్ళు అవినీతికి చాలా తక్కువగా ఉన్నారు. ప్రభుత్వ వ్యవస్థల మీద వీళ్ళకి విశ్వాసం ఉందని చెప్తున్నారు. సో ఇది ప్రధాన కారణాలుగా చెప్తాను అనమాట. సో భారతదేశం అనేది 126 ర్యాంక్ పొందింది. పోయిన సంవత్సరం కూడా మనం 126 ర్యాంక్లోనే ఉన్నాం. సో లాస్ట్ ర్యాంక్ ఎవరంటే, లాస్ట్ ర్యాంక్ చూసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్. ఇటీవల తాలిబాన్కి సంబంధించి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఉందో ఆఫ్ఘనిస్తాన్ అనేది 143 ర్యాంక్ పొందిందనమాట. సో మన పక్కన ఉన్న దేశాలు చూసుకుంటే కనుక నేపాల్ 93, చైనా 60, పాకిస్తాన్ 108 ర్యాంకులు పొందిందనమాట. సో ఇటీవల కాలంలో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిలీజ్ అయింది. ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఈ సంస్థ పేరు చెప్పాలి. దీనికి సంబంధించి ఎన్ని పారామీటర్స్ అంటే 6 అని చెప్పాలి. దీనికి సంబంధించిన 6 అలాగే చూసుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఫిన్లాండ్, సెకండ్ ర్యాంక్ డెన్మార్క్, థర్డ్ ర్యాంక్ ఐస్లాండ్. మరొక అంశం, రేపు అగ్నికుల్ సంస్థ తొలి రాకెట్ ప్రయోగం. భారతదేశంలో ఇప్పుడు దాకా ఈ యొక్క ప్రైవేట్ రాకెట్ చూసుకుంటే కనుక ప్రైవేట్ రాకెట్ని ప్రయోగించబోతున్న సెకండ్ అనమాట. ఇది ఏంటంటే సంస్థ పేరు చూసుకుంటే కనుక అగ్నికుల్ కాస్మోస్. ఐఐటి చెన్నైకి సంబంధించి ఒక స్టార్టప్ అనమాట. ఈ అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ ఒక రాకెట్ని ప్రయోగించబోతుంది. రేపు శ్రీహరికోటలో ఈ రాకెట్ని ప్రయోగించబోతుంది అనమాట. దానికి సంబంధించి ఒక రాకెట్ పేరు చూసుకుంటే కనుక అగ్నిబాన్ SORTD అంటారు. సో అగ్నిబాన్ సబార్బిటల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్ దాని పేరు అనమాట, ఆ రాకెట్ పేరుకి సంబంధించి. సో ఈ రాకెట్ యొక్క విజయవంతమైతే భారతదేశం నుంచి ఒక రెండో ప్రైవేట్ సంస్థ అనమాట. ఇప్పటి వరకు భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ రాకెట్ని ప్రయోగించింది స్కైరూట్ ఏరోస్పేస్, హైదరాబాద్కి సంబంధించి. స్కైరూట్ ఏరోస్పేస్ 2022లో ప్రయోగించింది అనమాట. దీనికి సంబంధించి రాకెట్ పేరు విక్రమ్ S. ఇంపార్టెంట్. సో అగ్నిబాన్ సబార్బిటల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్ అనే రాకెట్ని ఏ సంస్థ ప్రయోగించబోతుంది అంటే ఈ యొక్క చెన్నైకి సంబంధించి అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ. దీనికి సంబంధించి దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రాకెట్కి సంబంధించి ఇంజిన్ ఏదైతే ఉందో 3D ప్రింటింగ్ విధానంలో రూపొందించబడింది. 3D ప్రింటింగ్, ఈ యొక్క 3D ప్రింటింగ్లో రూపొందించిన ఇంజన్ను రాకెట్కి అమర్చారనమాట. అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసరికి స్కైరూట్ ఏరోస్పేస్, ఇది హైదరాబాద్ బేస్డ్ సంస్థ. దానికి సంబంధించిన రాకెట్ పేరు విక్రమ్ S. మరొక అంశం,
చంద్రుని ఆవల వైపుకు కమ్యూనికేషన్ ఉపగ్రహం ఫార్ సైడ్ ఆఫ్ ది మూన్. చైనా ఇటీవల కాలంలో ఫార్ సైడ్ ఆఫ్ ది మూన్స్ ఏదంటే ఒక రిలే ప్లాట్ఫామ్, ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని ప్రయోగించింది అనమాట. ఆ కమ్యూనికేషన్ శాటిలైట్ని ఏంటంటే చంద్రుని ఆవల వైపు ప్రయోగించింది అనమాట. ఆవల వైపు నుంచి భూమికిను చంద్రునికి సంబంధించిన సంబంధాలకు సంబంధించి చంద్రుని ఆవల వైపు నుంచి సేవలు పొందేలాగా క్యూకీ ఆఫ్ 2 అనే కమ్యూనికేషన్ శాటిలైట్ని ప్రయోగించింది అనమాట. ఈ యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్కి సంబంధించి ఒక రాకెట్ ఏంటంటే లాంగ్ మార్చ్ 8 అనే రాకెట్ ద్వారా ప్రయోగించింది అనమాట. దీనికి సంబంధించి దీన్ని ఎక్కడ ప్రయోగించారంటే హైనాన్ ప్రావిన్స్ నుంచి ప్రయోగించారనమాట. ఇటీవల కాలంలో క్యూకీ ఆఫ్ 2 అనే ఒక కమ్యూనికేషన్ రాకెట్ని ప్రయోగించిన దేశం ఏంటంటే చైనా అని చెప్పాలి. ఆ చైనాకి సంబంధించి రాకెట్ పేరు ఏంటంటే లాంగ్ మార్చ్ 8. ఎక్కడ ప్రయోగించింది, ఎక్కడంటే చంద్రుని ఆవల వైపు, ఫార్ సైడ్ ఆఫ్ ది మూన్. మరొక అంశం మహిళలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే అతివక్కువ అందలం. ఇటీవల కాలంలో ద స్టేట్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అనే పేరుతో కెరీర్ నెట్, ఇది చాలా ఇంపార్టెంట్, కెరీర్ నెట్ అనే సంస్థ ద స్టేట్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అనే పేరుతో ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఆ నివేదికలో భాగంగా భారతదేశంలో మొత్తం 140 కోట్ల మంది జనాభాలో 69 కోట్ల మంది 69.2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఈ 69.2 కోట్ల మందిలో 37% మంది వివిధ ఉద్యోగాలలో క్రియాశీలక పనుల్లో ఉన్నారని చెప్పి ఈ నివేదిక చెప్పిందనమాట. సో దానిలో భాగంగా ఏ రంగాల్లో వీళ్ళకు మహిళలకు సంబంధించి ఉన్నతి ఎక్కువగా అభివృద్ధి చెందుతారని చూసుకుంటే కనుక ఈ యొక్క ఎంప్లాయ్మెంట్లో భాగంగా మహిళల నియామకంలో ఎక్కువగా ప్రధానంగా హైదరాబాద్, పూణే, చెన్నై ఎక్కువగా ఉందని చెప్పి ఈ నివేదిక రిలీజ్ చేస్తుందన్నమాట. దీనిలో భాగంగా 2023లో కాలేజీ నుంచి వచ్చి ఉద్యోగాల్లో చేరిన వాళ్ళలో 40% ఉన్నారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల మహిళల నియామకం పెరుగుతుందని చెప్పి ఈ నివేదిక చెప్పిందనమాట. సో దీనిలో ప్రధానంగా చూసుకుంటే కనుక 2002తో పోలిస్తే 2023లో మహిళల ఎంప్లాయ్మెంట్ 2 to 3% పెరిగిందని చెప్పి ఈ నివేదిక చెప్తుంది. దీంట్లో ప్రధానంగా మహిళల నియామకంలో ప్రధానంగా టాప్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్, పూణే, చెన్నై. ఈ యొక్క హైదరాబాద్లో 34% ఎంప్లాయ్మెంట్ ఉందన్నమాట. నియామక రేటు 34% ఉంది. పూణేలో 33, చెన్నైలో 29%. ఇది ఇంపార్టెంట్. ద స్టేట్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనే నివేదిక ఎవరు రిలీజ్ చేశారంటే కెరీర్ నెట్. దీనిలో భాగంగా ఏ నగరాలు ఎక్కువగా ఉన్నాయంటే హైదరాబాద్, పూణే, అలాగే చెన్నై. దీనికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ చూసుకున్నాం. అలాగే ప్రధానంగా మహిళలు 69,20,00,000 మందిలో ఎంత శాతం మంది ఈ యొక్క వివిధ ఉద్యోగాలలో ఉన్నారంటే 37% అని చెప్పాలి. ఇది ఇంపార్టెంట్. మరొక అంశం ఇండోనేషియాలో గత నెలలో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ప్రభోవో సుబియాంతో గెలిచారనమాట. సో వీటికి సంబంధించి అధికారికంగా నిన్న వెలువడించారనమాట. ప్రభోవో సుబియాంతో ఇటీవల కాలంలో ఆ దేశంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. లేటెస్ట్గా జరిగిన ఎన్నికల్లో ఆయన 58.6% ఓట్లు సాధించారనమాట. దాంతో ఈయన అధ్యక్షుడిగా ఎన్నికారనమాట. సో ఇండోనేషియాకి సంబంధించి అధ్యక్షుడిగా ప్రభోవో సుబియాంతో. అంతకుముందు ఆయన ఈ దేశానికి రక్షణ శాఖ మంత్రిగా పనిచేసేవాళ్ళు అనమాట. ఇవి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.